to share a very important message with you that's related with Jesus Christ's second coming. కాబట్టి పరిస్థితులు ఏమైనా ఈ రోజు మనం కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఈ రోజు మనం నేర్చుకుపోయేటువంటి భాగం ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. We have been hearing this idea from long time back that Jesus is going to come. Jesus is going to come. Some people think that it's an idea or a non-practical thing in connection with the Christian faith. కాబట్టి యేసు ప్రభు వస్తున్నాడని కొన్ని సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాము. కానీ చాలా మందిలో ఏంటంటే అది ఆచరణాత్మకంగా వారి యొక్క జీవితాల్లో అది కనిపించేటటువంటిదిగా ఉండట్లేదు. Some people do not like to even share this idea, his second coming. కాబట్టి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కొంతమంది ఈ విషయాలు కూడా ఎవరో మాట్లాడే వ్యక్తులుగా లేరు. But nowadays in all over the world, especially among Christians and even in some non-Christian groups, a desire to know about this idea, his second coming. కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజుల్లో కొంతమంది మరి క్రైస్తవులు అట్లనే క్రైస్తవేతరులు క్రైస్తవులు కాని వారు కూడా యేసు ప్రభు రాబోతున్నాడు అనేటువంటి ఆయన గురించినటువంటి మాటలు కొన్ని మాట్లాడుతూనే ఉన్నారు. Because nowadays social media, TV, newspaper, all that fill with the clashes, wars and many things related with Israel. So there is a widespread desire in the hearts of many people to know more about the things to come or the things of eschatology. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలోను పేపర్లోను టైటిల్స్ లో ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క వార్స్ గురించి ఇస్తూనే ఉన్నాడు. దాని గురించినటువంటి విషయాలు అందరూ కూడా వింటున్నారు. అట్లనే యేసు ప్రభువు రాబోతున్నాడు అనేటువంటి విషయాలు కూడా కొన్ని మాటలు కూడా వస్తున్నాయి బయటికి. Some people even think this way that what is the practical use of this idea, the coming of Jesus Christ? కొంతమంది అనుకుంటూ ఉంటారు యేసు ప్రభు రాబోతున్నాడు కదా, దాని గురించి మనం ఏం చేయాలి, జీవితంలో ఏం చేయాలి ప్రాక్టికల్ గాని ఆలోచన కలిగి ఉన్నారు. Yeah, but it has very practical importance in our day-to-day Christian life. అవును, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మన యొక్క దైనందిన జీవితంలో మనం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. Of course, if we grasp this idea, his second coming, clearly, it will have a clear impact in our practical life. Each and every day, it will touch us. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనం ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాడంటే మన యొక్క జీవితం మీద అది ఎంతో ప్రభావితం చూపిస్తుంది, అది మనల్ని స్పృశిస్తుంది, మనల్ని కూడా సిద్ధపరుస్తుంది. See, many verses in connection with this topic, as we go through these verses, we can of course say that the idea of second coming will affect all areas of one's Christian life. కాబట్టి కొన్ని వాక్యాలని మనం ఒక్కొక్కటిగా మనం ధ్యానించుదాము. దాంట్లో ఉన్నటువంటి విషయాలు తప్పనిసరిగా మన యొక్క జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, మనల్ని సిద్ధపరుస్తుంది కూడా. Okay, let's begin with one verse, Acts chapter 1 verse 11. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుదాం. Who also said, men of Galilee, why do you stand gazing up into heaven? The same Jesus who was taken up from you into heaven will come like in manner as you saw him go into heaven. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. See, the angels actually addressing the band of discipleship, the time when Jesus was ascending into heaven, these disciples were gazing into heaven of his ascension. ఇక్కడ ఉన్న దూతలు మాట్లాడుతున్నారు, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతున్నారు, ఈ సమయంలో ఏం సంభవిస్తుందని
అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ప్రత్యేకంగా యేసు ప్రభు రెండవ రాక గురించి మాట్లాడుతూ ఉన్నారు. When the angels were asking the disciples the question, why you people were gazing into heaven? ఇక్కడ ఉన్నటువంటి దేవదూతలు అంటూ ఉన్నారు శిష్యుల్ని, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు అనేటువంటి మాటని వాళ్ళు వాడడం జరిగింది. The same Jesus who was taken up from you into heaven will come in like manner as you saw him go into heaven. That means the word underlines the fact that Jesus is going to come. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాట, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తున్నని వారితో చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు తప్పనిసరిగా ఆయన రాబోతున్నాడని అర్థం ఇక్కడ. How many Christians do believe this idea that Jesus is going to come? We don't know. ఎంతమంది యేసు ప్రభు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని క్రైస్తవులు ఆలోచిస్తున్నారో మనకు తెలియదు కానీ, but we people do believe that he is going to come and take us with him into heavenliness. కాబట్టి మనము విశ్వాసులైన మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే ఆయన రాబోతున్నాడు, ఆయనతో పాటు పరలోకములకు మనని తీసుకొని పోబోతున్నాడు. So this idea we are going to discuss in connection with our practical life. కాబట్టి ఆయన రాబోతున్నాడు అనేటువంటి యొక్క ఆలోచనను మన యొక్క ప్రతిదినం దైనందిన జీవితానికి ఒకసారి మనము అప్లై చేసుకున్నాం. Yeah, it affects in a number of ways our practical life. కాబట్టి ఆయన యొక్క రెండవ రాకడ గురించినటువంటి ఆలోచనలు మన యొక్క దైనందిన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. Okay, we will start up with our church life, how it connected to that. మనము మన యొక్క సంఘ జీవితం గురించి మనం మాట్లాడదాం. ఇది యేసు ప్రభు రెండవ రాకడికి ఎలా అది కనెక్ట్ అయి ఉంటుందో మనము చూద్దాం. It ignites a special seal for Lord's Day meeting. What brother? It ignites a special seal for Lord's Day meeting, Sunday meeting. So a special seal we will have to practice the Sunday service in connection with the various ministries in the church. కాబట్టి యేసు ప్రభు మనం సంఘ జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి చూపుతో ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఆ యొక్క సంఘ జీవితాన్ని మనము గడుపుతాము. Okay, Hebrew chapter 10 verses 24 and 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు ఒకసారి మనం చదువుదాం. Okay, you please read it in a Telugu itself. That will be good. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. So what's the exhortation to the readers of the letter to Hebrews? సో ఇక్కడ హెబ్రీయులకు ఏమని హెచ్చరింపబడుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి లేఖనము? The writer was linking the day of his coming to the practical church life. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రచయిత ఈ యొక్క సంఘ జీవితాన్ని యేసు ప్రభు రెండవ రాకడికి ఆయన పోల్చి చెప్పడం జరుగుతూ ఉన్నది. From this verse we can understand certain things the Hebrew readers are expected to do in connection with or in link with Jesus coming. కాబట్టి ఇక్కడ హెబ్రీయులు ఇక్కడ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి వారు యేసు ప్రభు యొక్క రాకడ గురించి మీరు ఆలోచించాలి అని వాళ్ళకి రచయిత చెప్తున్నాడు. వాళ్ళు కూడా ఆలోచన కలిగి ఉన్నారు. Christians who know clearly that the day is approaching, Hebrew writer says that they will not forsake their assemblings. కాబట్టి యేసు ప్రభు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అట్లనే ఆయన రాబోతున్నాడు కాబట్టి సంఘ జీవితాన్ని మీరు ఎంత మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. The writer says that not forsaking assembling of ourselves together. ఇక్కడ రచయిత ఏం చెప్తున్నారంటే కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజముగా కూడటం మానవద్దు అని చెప్తున్నారు.
That means people who strongly believe that Jesus is going to come, how shall we know that this brother is believing strongly of his coming? Through observing his day-to-day activities. One important thing is that he will not forsake our assemblings. That means our church meetings. They will not forsake. మనందరం కూడా చెప్తూ ఉంటాం, యేసు ప్రభు రాబోతున్నాడు, మా కోసం రాబోతున్నాడు అని చెప్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు తోటివారు ఎలా అర్థమవుతుంది? మనము ఎప్పుడైతే యేసు ప్రభు రాకడికి సిద్ధపడుతున్నామంటే సంఘ జీవితాన్ని వదిలిపెట్టకుండా మనము సక్రమంగా నడుచుకుంటున్నప్పుడు వారికి కొంచెం అర్థమవుతుంది. That means it has practical application. Many people think that it does not have any practical application. This is a theory, his second coming. కాబట్టి ఇది మన దైనందిన జీవితంలో ఆచరణాత్మకమైనటువంటి విషయము. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతము ఏంటంటే మనం సంఘాన్ని మానక వెళ్ళడం. So the born again Christian who cherishes his hope in the coming of Jesus, of course he will not forsake church meetings, but with all thirst and with all desire he will go and attend meetings. కాబట్టి నిజంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి యేసు ప్రభు రెండవ రాకడ గురించి ఎంతో ఆలోచన కలిగి ఉండి సంతోషంతో ఉంటాడు. అదే విధంగా ఎంతో సంఘాన్ని పట్ల, సంఘ కూడిక పట్ల ఎంతో ఆసక్తి, శ్రద్ధని కూడా తను కనపరుస్తాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. Another thing they do, that as the day approaches, they will stir one another by exhorting one another. ఆ యొక్క యేసు ప్రభు దినము సమీపించుతున్న కొలది ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఒక్కరి పట్ల ఒకరు ప్రేమ చూపుటకును ఆలోచించాలనే విషయాలు చెప్తూ ఉన్నారు. That means Hebrew Christians will not discourage anybody, but they will encourage everybody. That means stir people for coming and practicing the church activities. కాబట్టి అక్కడున్న హెబ్రీలో క్రైస్తవులు మీరు ఆ దినము సమీపిస్తున్న కొలది మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకొని చక్కగా ఒకరినొకరు పురికొల్పుకోవాలనేటువంటి మాటలు వాళ్ళు చెప్తున్నారు. With this keeping in mind, they will exhort to one another. కాబట్టి యేసు ప్రభు రెండో రాకడ జ్ఞాపకం ఉంచుకొని ఒకరినొకరు హెచ్చరించుకోవాలి అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. Dear brother, we may ask ourselves this question, that in the coming of Jesus Christ, that we are hearing so many news in connection with Israel and many things, we know that his coming is very nearer. And in the light of his coming, actually, do we encourage anybody? Do we encourage one another? It's a practical question we may ask ourselves. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము యేసు ప్రభు రెండవ రాకడ గురించి మనం వింటున్నాము, మనం సిద్ధపడుతున్నాము, చెప్తున్నాము. నిజంగా మనం ఒకరినొకరు మనం ప్రోత్సహించుకుంటున్నామా, ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నామా, ఒకసారి మనము ఆలోచించాలని చెప్తూ ఉన్నాను. Sometimes we may think that what's the need of encouraging all these things? Since all Christians, all believers, those who read and meditate the word of God, simply knows that Jesus is coming, then what's the need of encouraging one another? Yeah, Bible says that encouragement has a major role in developing a Christian in his hope. So we are commanded to encourage one another, even though we know. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడ గురించి మన వాక్యాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది కదా, ఇంక మనం ఒకరినొకరు ప్రోత్సహించాల్సిన అవసరం ఏందని అనుకుంటారు. కానీ ప్రోత్సహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకున్నటువంటి నిరీక్షణ ఏదైతే ఉన్నదో ఆ ప్రోత్సహించుకోవడం వలన, హెచ్చరించుకోవడం వలన ఇంకా ఆ నిరీక్షణ అనేది ముందుకి కొనసాగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. Yeah, of course, another thing what they do, they will abound in good works. Those who hope his coming soon. కాబట్టి ఆయన రెండవ రాకడికి కోసం ఎదురు చూసేటువంటి వారు సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పుకోవాలనేటువంటి మాటలని చెప్తూ ఉన్నారు. See, love and good works go together. Who will do good works? Those who have love, or those who love others only will do some kind of good works. Otherwise, we selfish people, we won't do any good work for the blessings of other people. But those people who love, those people who experience
the love of Christ, of course. They cannot but do some good works for the blessings of other people. So here, the Hebrew Christians, they practice good works out of their love. కాబట్టి ఎవరైతే ప్రేమిస్తారో వారు మంచి పనులు చేస్తారు. మనము ప్రేమ మంచి మంచి పనులు అనేటువంటి సత్కార్యాలు అనేవి కలిసి ప్రయాణిస్తావని గ్రహించాలి. క్రైస్తవులు అనేటువంటి మనము మంచి పనులు చేయ బదులమై ఉన్నాము. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళే సత్కార్యాలు చేస్తారు. మన యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాము అంటే మనం తప్పనిసరిగా తోటి సహోదరులను ప్రేమిస్తాము. మంచి కార్యాలను సత్కార్యాలను చేయడానికి మనం పూనుకుంటాము. Okay. The second thing I would like to share with you that people who have this hope will increase, will have a genuine desire to grow in holiness, in holy life. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడ గురించి ఆలోచన కలిగినటువంటి వారు తన యొక్క జీవితంలో ఎదుగుతారు, అంటే పరిశుద్ధతలో వారు ఎదుగుతారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. 1 Thessalonians chapter 5 verses 23 and 24. మొదటి తెస్సలోనికులు 5వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుదాం. మొదటి తెస్సలోనికులు 5వ అధ్యాయము 23, 24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. Yeah, here Paul links holiness to his second coming. కాబట్టి ఇక్కడ పౌలు గారు పరిశుద్ధతను యేసు ప్రభు యొక్క రెండవ రాకడికి కలిపి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. Yeah, of course it has a wonderful, meaningful relationship with the holiness and Jesus coming. కాబట్టి అవును, యేసు ప్రభు యొక్క రెండవ రాకడికి మన యొక్క పరిశుద్ధతకి ఎంతో దగ్గర బంధం ఉన్నదనే విషయాన్ని మనం గ్రహించాలి. How does actually he want to present us before him? ఆయన ముందు మనం ఎలా ప్రత్యక్షం అవ్వాలి, ప్రత్యక్షపరచాలని ఆయన అనుకుంటున్నాడు. Jesus wants to see us blameless at his coming. కాబట్టి యేసు ప్రభు ఆయనకు రాకడ యందు మనం నిందారహితముగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. So the verse begins with this hope that God of peace himself sanctify you completely. కాబట్టి సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అని చెప్తూ ఉన్నారు. He does not want to avoid any area of our Christian life or personality, but all areas together to be sanctified completely. This is the desire that Lord is having in his heart. కాబట్టి దేవుడు యేసు ప్రభు మనల్ని ఏమనుకుంటున్నాడంటే మన యొక్క జీవితంలో కొన్ని విషయాలను ఆయన విడిచిపెట్టాలనుకోవట్లేదు. అన్ని విషయాలలో మనము వ్యక్తిగతంగా పరిశుద్ధపరచబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సో అది మన నుంచి ప్రభు ఆశిస్తున్నాడు. Yeah, Paul says that your whole spirit, soul and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక అంటున్నాడు. That means complete sanctification to be taken place in the life of a Christian disciple. కాబట్టి ఒక క్రైస్తవ శిష్యుల్లో పూర్తి యొక్క పరిశుద్ధతలోనికి అందరూ నడిపింపబడాలి, పూర్ణ పరిశుద్ధులుగా చేయబడాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. Body needs to be clean. ఈ యొక్క శరీరం అనేది శుద్ధి చేయబడాలి. There are many sins which committed by one's body. ఒకసారి మన శరీరంతో ఎన్నో పాపాలు చేయబడి ఉన్నాయి. Many kinds of addictions, sexual sins and many other things. A disciple, a brother should keep himself away from such kind of things, and it should have his great desire that coming of Christ, I should present myself blamelessly.
కాబట్టి ఎన్నో పాపాలు ఉన్నాయి, శారీరకంగాను అట్లనే మానసికంగాను సెక్సువల్ గాను ఎన్నో సిన్స్ ఉన్నాయి. వాటి నుంచి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలనేటువంటి ఆశ ఉండాలి. యేసు ప్రభు రెండవ రాకడ ముందు నన్ను నేను పరిశుద్ధునిగా ప్రభు కనపరుచుకోవాలనేటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. Yeah, dear Lord wants to see our hearts, our minds, our emotional aspect to be cleaned. కాబట్టి మన యొక్క ప్రభువు మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క భావోద్రేకాలని అన్నిటిని కూడా శుభ్రముగా పరిశుద్ధంగా చూడాలని ఆశపడుతున్నాడు. With mind, many people commit very serious sins. ఆ యొక్క మనసుతో ఎంతో మంది అనేక రకాల పాపాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. That should not take place. అది సంభవించకూడదని ప్రభు ఆశపడుతున్నాడు. And the spiritual sins are there. ఆధ్యాత్మికంగా కొన్ని పాపాలు ఉన్నాయి. The lack of our relationship with God. దేవునితో మనకున్నటువంటి ఆ బంధాన్ని ఒక్కొక్కసారి మనం దూరం పెడుతూ ఉంటాము. Yeah, people who don't want to walk with the Lord. చాలా మంది దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడరు. Yeah, instead of being controlled by the Holy Spirit, certain people are controlled by fleshly desires. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉండి నడిపింపబడాల్సింది బదులుగా శరీరేచ్ఛలను అనుసరిస్తూ శరీరేచ్ఛలకు లోబడి నడుచుకుంటూ ఉంటుంటారు. Our Lord wants to sanctify us completely. కాబట్టి మన యొక్క ప్రభు మనని పూర్తిగా పరిశుద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. So this is the way actually Lord wants to see us at his coming. కాబట్టి ఈ విధంగా ఆ ప్రభు యొక్క రెండవ రాకడలో మనల్ని ఆ విధంగా ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. So in the light of Jesus' second coming, this kind of holiness or sanctifying work is initiated by God himself. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సమీపించడానికి ముందు ఈ యొక్క పరిశుద్ధపరచబడడం అనేది ప్రభు దానిని మొదలుపెట్టి ఉన్నాడు. అది ముందుకి కొనసాగాలి. Yeah, here this verse begins this way, that God of peace himself sanctify you completely. That means he initiates this kind of sanctifying work in our lives. కాబట్టి ఇక్కడ మొదటి దశలోనికలో 5:23లో సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక అని చెప్తున్నాడు. అంటే ఈ పరిశుద్ధపరచడం అనేటువంటి ప్రక్రియ ప్రభువే మన జీవితంలో మొదలు పెట్టారు. That does not mean that we don't have any responsibility in our sanctifying work. కాబట్టి యేసు ప్రభువే ఆ యొక్క పరచడం మొదలు పెట్టారంటే మన యొక్క బాధ్యత ఈ విషయంలో ఏమీ లేదు అన్నట్లుగా అనుకోవద్దు. So some people mistakenly think that Lord's coming is at hand. Okay, let him come at any time. There is no problem. But Lord says that, or in a way, Paul says that second coming and our holiness is directly connected. చాలా మంది అంటూ ఉంటారు, యేసు ప్రభు వస్తున్నాడా, ఓకే నో ప్రాబ్లం, ఆయన రానివ్వండి, మేము కూడా రెడీగానే ఉన్నాము అని అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, దేవుడు చెప్తున్నారు ఏంటంటే యేసు ప్రభు రెండో రాకడికి మన యొక్క పరిశుద్ధతకి ఒక కనెక్షన్ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. Yeah, there is a comforting thought in our in this verse that Paul says, he who calls you is faithful, who will also do it. కాబట్టి మనల్ని ఆదరించేటువంటి ఒక మాట ఇక్కడ రాయబడ్డది 24వ వచనంలో, మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును అని రాయబడ్డది. Lord who called us is faithful. మనల్ని పిలిచినటువంటి వాడు, పిలిచిన ప్రభువు నమ్మకమైన వాడు. And in our sanctifying work also he will remain so faithful. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడం అనేది ఆయన తప్పనిసరిగా నమ్మకంగా చేస్తాడు. And 1 John chapter 3 verse 3, where we read, and everyone who has this hope in him purifies himself just as he is pure. మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. Two important thoughts we can read here. Number one, he is pure. Our Lord is pure. He is holy. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడొచ్చు. మొదటి విషయం ఏంటంటే మన యొక్క దేవుడు పవిత్రుడు, ఆయన పవిత్రమైనటువంటి వాడు.
In 1 Peter chapter 1 verse 18, I remember, there we read that since the Lord is holy, we are commanded to be holy. మొదటి పేతురు 1:18 ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనల్ని మనం పరిశుద్ధులుగా ఉంచుకోవాలనేటువంటి మాట రాయబడ్డది. Our Lord is not an unholy God, he is holy. In the book of Isaiah chapter 6 where we read, holy, holy, holy. So some people say that 3 times our Lord is holy, or in other words we can say he is complete in holiness. కాబట్టి మన దేవుడు అపవిత్రమైనటువంటి వాడు కాదు, మన దేవుడు పవిత్రుడైనటువంటి వాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన దేవుడు పరిశుద్ధుడు 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 అంటే ఆయన 3 సార్లు పరిశుద్ధుడని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన పరిపూర్ణత పరిశుద్ధతలో పరిపూర్ణుడైనటువంటి వాడు అనే మాటని మనం గ్రహించాలి. John says that Christians who cherish this hope should sanctify themselves. కాబట్టి యోహాను చెప్తూ ఉన్నాడు, ఎవరైతే ప్రభు రాబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారో వారు తమను తాము పవిత్రపరచుకుంటారని మాట చెప్తూ ఉన్నాడు. The people, especially Christians over all the world, they are very much interested in hearing the news related with his coming and the news rumors in connection with Israel, their war against many other people groups. కాబట్టి క్రైస్తవులు మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని విషయాలను వింటూ ఉన్నారు. యేసు ప్రభు రెండవ రాకడ గురించినటువంటి సూచనలు వింటూ ఉన్నారు. కొన్ని వాళ్ళు తప్పుడు ప్రచారాలను కూడా వింటూనే ఉన్నారు. That means people who have this kind of hope, what they will do? Hope means that he is going to come. They will purify themselves. That is our responsibility that we have to do. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు రాబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణ కలిగి ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తారు? తమను తాము పరిశుద్ధపరచుకుంటారు. అది మన యొక్క బాధ్యత ఉన్నది. So this is our time that to examine ourselves to see the reality of our Christian life, whether we are leading a holy life, a life of sanctification. So it is my responsibility to think about my Christian life, my values, my perspectives. కాబట్టి మనకి ఒక బాధ్యత అనేది ఇవ్వబడ్డది. మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి, మన బాధ్యత రహితంగా ఉండాలి. మనం కలిగి ఉన్నటువంటి విలువలు, మనం కలిగి ఉన్న బాధ్యతలు ఏమై ఉన్నాయో మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. So some people say that even the born again believers, I don't have any problem with my Christian life, I am doing well. But if we sit for a moment in his presence, if we open up the word of God, and if we examine our lives in the light of the scriptures, soon we will know that we are not that perfect people. కాబట్టి చాలా మంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు, నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాను, బాగానే ఉన్నానని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటల్ని ఒకసారి ధ్యానిస్తూ ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుంటే మన హృదయానికి మనకు అర్థమవుతుంది, నేను అంత పరిపూర్ణంగా లేను అనేటువంటి విషయం మనకే అర్థమవుతుంది. Okay, what will be our immediate response? వెంటనే మన యొక్క ప్రతిస్పందన ఏమై ఉండాలి? We will confess our sins and we will desire to be washed completely by the precious blood of Jesus Christ. వెంటనే మన యొక్క పాపాలను ఒప్పుకొని యేసు ప్రభు రక్తంలో మనం శుద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. Okay, another important verse in connection with his coming, 1 Thessalonians chapter 3 verse 13. మొదటి తెస్సలోనికలు 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాము. ఇది కూడా యేసు ప్రభు రెండవ రాకడ గురించినటువంటి విషయాలు చెప్తూ ఉన్నది. So that he may establish your hearts blameless in holiness before our God and Father at the coming of our Lord Jesus Christ with all his saints. మొదటి తెస్సలోనికలు 3వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై
మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. Okay. What actually Lord will do in our lives in connection with His coming? Here Paul is expressing his wish this way, that He may establish your hearts blameless in holiness. కాబట్టి ప్రభు రెండో రాకడ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనము గ్రహించాల్సినటువంటి ఇంకొక సత్యం ఏంటంటే, ఆయన పరిశుద్ధత విషయమై అనింద్యముగా మీ హృదయములను ఆయన స్థిరపరచును అనేటువంటి విషయాలని చెప్తూ ఉన్నారు. This is something our Lord will do in our lives, that He will initiate to do certain wonderful things, that He wants to establish our hearts blameless in holiness before God. కాబట్టి ఇది చాలా గొప్ప విషయంగా మనం పరిగణించాలి. యేసు ప్రభు మన యొక్క జీవితంలో ఆయనే చొరవ తీసుకుని మన యొక్క హృదయాలను అనింద్యముగా స్థిరపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. So people who have that strong hope in Jesus and His second coming, they will not handle their Christian life idly or irresponsibly. కాబట్టి ఎవరైతే క్రీస్తు రెండవ రాకడ గురించిన ఆలోచన కలిగి ఉన్నారో, సిద్ధపాటు కలిగి ఉన్నారో, వారు తమకు తామే వారు సిద్ధపరచుకోవాలని, అంటే ఒంటరిగా వాళ్ళు ఉండిపోరు, వాళ్ళు ఒక బాధ్యతాయుక్తంగా నడుచుకుంటారనే విషయాన్ని గ్రహించాలి. Yeah, of course they will lead their Christian life with the full responsibility. కాబట్టి వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని పూర్తి బాధ్యతాయుక్తంగా, బాధ్యత కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. Then another thing we should do in the light of His coming is that a meaningful observation of Lord's Supper. కాబట్టి ఆయన రాకడకు సంబంధించినటువంటి ఆ వెలుగులో సిద్ధపాటులో మనం గ్రహించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనం ప్రభు బలని తప్పనిసరిగా ఆచరించాలనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. Okay, 1 Corinthians chapter 11 verse 26. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. See, here we read, for as often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death till He comes. So what a practical application in connection with the Lord's coming. కాబట్టి యేసు ప్రభు రెండవ రాకడ గురించినటువంటి ఇంకొక వాక్యము మనం చూద్దాము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. Paul is actually connecting Lord's coming with the Lord's Supper. కాబట్టి ఇక్కడ పౌలు గారు యేసు ప్రభు రెండవ రాకడని ఇక్కడ ప్రభు బల్లకి కలిపి ఆయన చెప్తూ ఉన్నారు. See, on every Sunday, church in Sindal, church in Narsapur, church in Khammam, and the churches in various places gather together and proclaim one thing: Jesus hasn't come till now. So we have to practice even today Lord's Supper in a meaningful way. కాబట్టి మనము కూడుకుంటున్నటువంటి సంఘాలు, చింతల్లో ఉన్న సంఘము, నర్సాపూర్లో ఉన్న సంఘము, ఖమ్మంలో ఉన్న సంఘము, అందరూ కూడా కూడుకుని మనం చెప్తున్నటువంటి విషయాలు ఏమిటంటే, ప్రభు రాబోతూ ఉన్నాడు, అందుకనే మనం సిద్ధపాటు కలిగి ఉండి దీన్ని చేయాలి అనేటువంటి విషయాన్ని మనము చెప్తూ దాంట్లో పాల్గొంటున్నాం. See, by saying that Jesus hasn't come till now, which in another way implies that He is going to come. చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు యేసు ప్రభు రాలేదు, కానీ మనము ఆశించాల్సిన విషయం ఏంటంటే ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. Some people simply partake from Lord's Supper without any thinking. చాలా మంది ఏమీ ఆలోచించకుండానే ప్రభు బలలో చేయి వేస్తూ ఉంటారు. That way we should not participate from the Lord's Supper, but we have to initiate a self-examination before partaking from Lord's Supper. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచన లేకుండా కాదు, కానీ మనము ఆలోచన యుక్తంగా మనకు మనమే స్వపరీక్ష చేసుకుని ఆ బలలో పాల్గొనవలసిన అవసరం ఉన్నది. As we take the bread and wine in our hands, we have to think many things, at least the meaning of His first coming and the meaning of His second coming.
I am practicing or doing this Lord's Supper in connection with His two comings, and then only we will be doing it in a meaningful way, in a blessed way. కాబట్టి ఆ యొక్క బలలో పాల్గొనేటప్పుడు మనము ఆయన మొదటి రాకడ గురించి, ఆయన రెండవ రాకడ గురించి ఆలోచించాలి. ఈ మధ్యలో నా యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, సో నేనేం బాధ్యతలు చేస్తూ ఉన్నాను, ఏ విధంగా నేను ప్రతిస్పందించి నడుచుకుంటున్నానని మనం స్వపరీక్ష చేసుకుని అర్థవంతంగా దాంట్లో పాల్గొనాలి. Yeah, the practice of Lord's Supper will continue till He comes back. కాబట్టి ఈ యొక్క ప్రభు బలలో ఆచరించడం అనేది ఆయన వచ్చేంత వరకు దీన్ని మనము అనుసరిస్తూ ఉండాలి. That means on every Sunday, as church, we gather together and proclaim the death of Christ by practicing Lord's Supper and wine. We are actually cherishing our hope in Christ. కాబట్టి మనము ప్రతి వారం కూడా కూడుకున్నప్పుడు ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రెండవ రాకడ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనము ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఆయన రాబోతున్నాడు అనేటువంటి సంతోషాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. So, okay, what shall we say about the people who are born again only, not baptized and joined to a church and not participating from Lord's Supper? See, that's not good. I encourage such people, if some of them are hearing this message, as early as possible you be baptized and join to a church, participate from the Lord's table. See, this is a wonderful way of cherishing our hope in Christ. కాబట్టి చాలా మంది ప్రభువుని అంగీకరించి ఇంకా బాప్తిసం తీసుకోకుండా, మరి ప్రభువుల బలలో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నటువంటి వారు గ్రహించాల్సిన విషయం ఏంటంటే అది సరైనది కాదు. మీరు ప్రభువుని అంగీకరించారు కాబట్టి బాప్తిసం తీసుకుని ఆ యొక్క బలలో పాల్గొని ప్రభు రెండవ రాకడ గురించి ఇంకా సిద్ధపాటు కలిగి ఉండి ఆ సంతోషములో మనం పాల్పంపులు పొందేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి, బాప్తిసం తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. Of course, there are many other Christians, because of various reasons they are away from the church, just because of their studies or their jobs or something like that, not able to participate from Lord's Supper on every Sunday. It's very sad and unfortunate. I encourage such people, as early as possible you move to places where we have churches and have the opportunity to participate from the Lord's Supper, by which actually we are cherishing our hope and giving an opportunity to grow in holiness. కాబట్టి చాలా మంది క్రైస్తవులు వాళ్ళు ఉద్యోగ నిమిత్తం, చదువుల నిమిత్తం రకరకాల ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళు చర్చికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటారు, కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు. కానీ వారికి చెప్పేటువంటి విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు సంఘాలు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ప్రభు బలలో పాల్గొనేటువంటి అవకాశం కలిగినటువంటి ఫెలోషిప్స్ లో జాయిన్ అవ్వాలి అని కోరుతున్నాను. అప్పుడు మాత్రమే మీరు ప్రభు రాకడ గురించి ఆలోచిస్తూ ఈ యొక్క సంతోషాన్ని మీరు ఒకరితో ఒకరు పంచుకొని ప్రోత్సహించుకోగలరు. That's why I said to you in the beginning of this class, this is not a hypothetical subject, the Lord's coming. But this subject, those who study deeply will be affected, will be influenced, not in one area, but all areas of his Christian life. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని చెప్పేటువంటి మొదట్లోనే నేను చెప్పాను ఏంటంటే ఈ ప్రభు రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలు మన యొక్క ఆత్మీయ దైనందిన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయనే విషయాన్ని గ్రహించాలి. అందుకని మనం ఎంతగా మనం ధ్యానిస్తూ ఉంటే అంతగా మనం ఆ ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడతాం అనే విషయాన్ని గ్రహించాలి. And the fourth thing I would like to share with you, that people who believe in the coming of Christ will abound in loving one another. కాబట్టి నాలుగో విషయం ఏంటంటే ఎవరైతే ప్రభు రెండవ రాకడ గురించి సిద్ధపాటు కలిగి ఉంటారో వారు తోటి వారిని వాళ్ళు ప్రేమించేటువంటి వ్యక్తులుగా ఉంటారన్నమాట. 1 Thessalonians chapter 3 verse 12, where we read, and may the Lord make you increase and abound in love to one another and to all, just as we do to you. కాబట్టి చదివిన మొదటి తెస్సలోనికీయులు 3వ అధ్యాయం 13వ వచనంలో మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక.
Yeah, this verse has been written by Paul in the context of referring about Jesus' second coming. కాబట్టి ఈ యొక్క వచనం అనేది యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్తున్న సందర్భంలో చెప్పబడినటువంటి మాట. So this is the practical responsibility we bear on our shoulders, that we people need to love one another. కాబట్టి మనము తోటి వారిని ప్రేమించాలి అనేటువంటి ఈ యొక్క మాట మన యొక్క వ్యక్తిగతంగా ఆచరణాత్మకమైనటువంటి విషయం అనే విషయాన్ని గ్రహించాలి. Yeah, what practical thing is more important than practicing love to one another? ఒకరినొకరు ప్రేమించడం కంటే ఇంకా మనం గొప్పగా ఆచరించాల్సినటువంటి అనుసరించాల్సిన విషయం ఏముందో చెప్పండి. Love is the essence of the law. ధర్మశాస్త్రం లేకపోతే ధర్మశాస్త్రం యొక్క సారాంశము ప్రేమ అయి ఉన్నది వాని వాక్యం చెప్తూ ఉన్నది. He who loves one another fulfills the law, royal law of Jesus Christ. ఎవరైతే ఒక తమ తామును ప్రేమించుకుంటారో వారు దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దాన్ని స్థిరపరిచే వ్యక్తులు ఉన్నారు. Paul is encouraging that you people need to love one another. పౌలు గారు చెప్తున్నారు మీరు ఒకరినొకరు ప్రేమించాలి అన్నారు. For me it is easier to love brothers and sisters in Andhra and Telangana, but for me it may be difficult to love the brothers and sisters in my local assembly. కాబట్టి బ్రదర్ కి ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులువైనటువంటి పని, కానీ అక్కడే ఉండి ఆ కేరళలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ప్రేమించడం కష్టమైనటువంటి పని అని చెప్తూ ఉన్నారు. Yeah, this may be true with you people also. You don't have any problem to love our dear brothers in Kerala, but it may be difficult to love to your own brothers and sisters in your local assembly. కాబట్టి బహుశా మన యొక్క జీవితంలో కూడా అది వాస్తవమేమో. మనము ఆ దూరంగా ఉన్న కేరళలో ఉన్నటువంటి వారిని ప్రేమించడము సులువైనదేమో, కానీ దగ్గరలో ఉన్న మన యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి వారిని ప్రేమించడం కష్టమవుతుందేమో మనకి. Yeah, once a dear wife said this way, that I love my husband just because in the Bible we are commanded to love your enemies. ఒక భార్య ఇలా చెప్తుందట తన భర్తతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ శత్రువుల్ని ప్రేమించుడని బైబిల్ చెప్తుంది, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిందట. So the time when we try to love one another, we feel that it's very difficult, very hard. Sometimes people who are opposing us, criticizing us and doing all the bad things against us, still we are commanded to love them. How it is possible? How it could be practiced is our question. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రేమించాలని ఎప్పుడైతే అనుకుంటామో అది కొంచెం కష్టపరితమైనటువంటి పనే. కానీ ఎవరైతే మనని నిందిస్తూ ఉంటారో, అవమానిస్తూ ఉంటారో, హింసిస్తూ ఉంటారో, కానీ వారిని ప్రేమించమని బైబిల్ చెప్తూ ఉన్నప్పుడు కొంచెం కష్టపరితమైనటువంటి పనే, కానీ మనము ప్రేమించబద్దులమై ఉన్నాము అని బైబిల్ చెప్తుంది. Yeah, in the book of Psalms we often read about hypocritical love. That means as we see others we smile and say good words, spice words, but inside there is a burning against those people. It is hypocrisy, not genuine love. కాబట్టి మనం సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే మోసపూరితమైన ప్రేమ గురించి చెప్పబడ్డది. వాళ్ళు ఏంటంటే మనం కనిపించినప్పుడు చక్కటి మాటలు, మృదువైన మాటలు చెప్తూ ఉంటారు, కానీ హృదయంలో వారు మనల్ని ఎంతగానో ద్వేషిస్తూ ఉంటారు. ఇది ఒక మోసపూరితమైన వేషధారణ ప్రేమ. Sometimes we think that I cannot love him or her too much or so. I love him, that's all, it's enough for him. That way sometimes we think. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటంటే ఆమెని లేకపోతే వారిని నేను మరీ ఎక్కువగా నేను ప్రేమించలేను, అది నాకు కష్టపరితమైంది, బట్ ఏంటంటే నేను ప్రేమిస్తున్నాను అంతే. That abound in love. That word is used, abound in love to one another and to all. That's the word, abound. That means grow, increase in the area of love. కాబట్టి పౌలు గారు ఏమని చెప్తున్నారంటే మేము ఏ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లామో అట్లనే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించి అట్లనే అభివృద్ధి పొంది వర్ధిల్లాలి అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. Then we will surprise to see brother, sister, how I can love him or her
who oppose me regularly. How can I do? And some people, you say that you left them, but these people are criticizing me without mercy. And how it is possible to love such people? It's a చాలా good సమయాల్లో మనం అంటూ ఉంటాము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళేమో నన్ను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, నేను ఎలా ప్రేమించగలను, అది ఎలా సాధ్యము, అది ఎలా సంభవిస్తుంది, నేను ఎలా ప్రేమించగలనని ప్రశ్నిస్తూ ఉంటారు. My answer is that in our power, in our strength, it's not possible. ఇక్కడ బ్రదర్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, మన యొక్క శక్తితో, మన యొక్క బలంతో వారిని మనము ప్రేమించలేము. So much love is not there in my heart and mind. నా యొక్క హృదయంలో, నా యొక్క మనసులో అంత ఎక్కువ ప్రేమ అనేది లేదు. Unless God helps me, I am helpless. I cannot practice love at all. Through the work of the Holy Spirit, God wants to shed His great love in our hearts. And by relaying the power of the Holy Spirit only, we can love one another. కాబట్టి దేవుని సహాయం లేకుండా నేను ఎంత మాత్రం కూడా ప్రేమించలేను. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించి ఆ యొక్క దేవుని ప్రేమతో మనం తోటి వారిని తప్పనిసరిగా ప్రేమించగలుగుతాము. So there are many brothers and sisters in every local church. Sometimes they won't say a single word to one another, and they are waiting for the coming of Jesus Christ. Isn't it a contradiction? కాబట్టి చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్తూ ఉంటారు, కానీ ఒక్క మాట, ఒక పదం కూడా వారు తోటి వారితో పలకరు, దీని గురించి మాట్లాడరు. Yeah, people who keep wrath, malice, anger against others, and we often say that we are preparing ourselves for His coming. We are eagerly waiting for His coming. Is it real? Is it genuine? కాబట్టి ప్రజలు, విశ్వాసులు తోటి వారి పట్ల కక్షలు, విమతలు, క్రోధములు ఇవన్నీ కూడా పెట్టుకొని, ఇంకొక పక్కేమో యేసు ప్రభు రెండవ రాకడ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అని ఆశపడుతూ మాట్లాడడం, అది నిజంగా అది నిజమైనటువంటి మాటలేనా? మనం నమ్మొచ్చా? Yeah, how can we measure our own Christian life or our own state of heart this way that actually I am waiting for the coming of Jesus Christ? If that's a serious thing for my life, I would have cleansed my heart and I would have take away the wrath, malice, and anger against others. Instead, I would let the Holy Spirit to fill my heart with His love. Isn't this true? కాబట్టి నిజంగా మనం సిద్ధపడుతున్నామంటే మనము గ్రహించాల్సినటువంటి విషయము, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రతను, దోషములను, క్రోధములను ప్రభు సన్నిధికి వెళ్ళి మనము కడుక్కొని, శుభ్రపరచుకొని, ప్రభు చూపించేటువంటి ఆ ప్రేమతో నింపుకొని మనం తోటి వారిని ప్రేమించబదులమై ఉన్నాం. అది వాస్తవమైన జీవితం. Okay, I agree with the fact that I cannot be perfect within a minute. కాబట్టి మనం ఒక్క నిమిషంలో పరిపూర్ణమైతే మనం అయితే అవలేము, అది మనం అంగీకరించాల్సిన విషయం. That's better known to God rather than us. That's better known to God. I cannot be perfect in single minute. యా, మనం ఒక్క నిమిషంలో మన పవిత్రులము కాలేము. అది better not to God. Better known to God. He knows very well that. Yeah. మనం పరిపూర్ణము కాలేము ఒక నిమిషంలో అనేటువంటి విషయము దేవునికి మనం చెప్పుకోవడము మంచిది. See, God is our great high priest, Jesus Christ. He is very compassionate to our weaknesses, and He is ready to help us in this area. కాబట్టి ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, కృపగలిగిన దేవుడు. ఈ యొక్క సమయాలలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడడం మంచిది, ఆయన మనకి సహాయం చేస్తారు. So we can prepare ourselves for His coming in a meaningful way. These are the meaningful way that we can prepare ourselves for His coming if
these things we follow, we can of course say that this is a genuine preparation for his coming. కాబట్టి ఆ ప్రభు యొక్క రెండవ రాకడ నిమిత్తము ఒక అర్థవంతమైనటువంటి సిద్ధపాటుని మనం కలిగి ఉండాలి. ఈ విధంగా మనము విన్న విషయాలు మనం అనుసరిస్తూ నిజంగా మనం వెళ్తున్నాము అంటే తప్పనిసరిగా మనం ఒక అర్థవంతంగా ప్రభు రాకడని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నామని గ్రహించాలి. Okay, one more thing I would like to share with you with regard to his coming is that his coming, the hope of his coming will help us to be patient in different situations of our life. కాబట్టి యేసు ప్రభు రాబోతున్నాడని మన నిరీక్షణ కలిగినటువంటి ఈ యొక్క విషయము మనలో సహనాన్ని పెంచుతుంది. అనేక విషయాలని సహనంతో చూసి మనము ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. Okay, James chapter 5 verse 7, where we read, "Therefore be patient, brethren, until the coming of the Lord. See how the farmer waits for the precious fruit of the earth, waiting patiently for it until it receives the early and latter rain." యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. See, the writer James says that therefore be patient, brethren, until the coming of the Lord. కాబట్టి ఇక్కడ యాకోబు రాస్తూ ఉన్నాడు, ప్రభు రాకడ వరకు ఓపికతో కనిపెట్టి ఉండుడి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. You know, in the first century that Christians all over were going through severe kinds of pressures, persecutions, insecurity and various problems. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎంతగానో ఒత్తిళ్ల గుండా వెళ్ళారు, వాళ్ళని హింసించారు, రకరకాల ఇబ్బందుల గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారు. Having seen the plight of Christians all over, see, James also would have been thinking, what is the solution to these problems? కాబట్టి అప్పుడు ప్రపంచవ్యాప్తంగా నమ్ముకున్న క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క సమస్య గుండా వెళ్తూ ఉన్నప్పుడు బహుశా యాకోబు కూడా ఆ విషయాలను చూసుంటాడు. అందుకనే ఈ మాటల్ని ఆయన రాస్తూ ఉన్నాడు. Yeah, some are put into prison, some are confiscated, some are thrown out of their homes, some are killed, and he had his own heartache and concerns for these people, and he was thinking seriously, Lord, what's the solution that Christians all over facing? కాబట్టి అప్పుడున్న సమయాల్లో చాలా మంది జైల్లో వేయబడ్డారు, హింసింపబడ్డారు, చంపబడ్డారు, భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. ప్రభువా, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మేము స్పందించాలి, ఎట్లా మేము నడుచుకోవాలని ప్రభు దృష్టిలో, ప్రభు సన్నిధిలో బహుశా ఆయన ఆలోచించి ఉండొచ్చు యాకోబు గారు. And these Christians, helpless Christians, also would be asking James and others these kind of questions, brother, what shall we do? Things are very hard, pressure is mounting on us, and we are under insecurity. What is the solution then? What was the answer James shared with them is written here. Please be patient, his coming is very at hand. బహుశా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మరి ఇక్కడ ఉన్న సంఘ పెద్దలని, మరి యాకోబుని, వీళ్ళని కూడా అడిగి ఉండొచ్చేమో, మేము ఇట్లాంటి కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాము, మరి మేము నిరీక్షణ కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి, మాకు రక్షణ కాపుదల కూడా లేదు అన్నటువంటి టైంలో బహుశా ఈ యొక్క మాటల్ని ఆయన రాసి ఉండొచ్చు. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఓపికతో ఎదురు చూడండి, ఓపికతో ఉండండి అని చెప్పి ఉండొచ్చు. Yeah, James says that therefore be patient, brethren, until the coming of the Lord. See, having seen and heard all these problems, insecurities, persecutions, hardships, James says in effect that, brother, what we can do, wait, because Lord is coming, then all our problems will be vanished. కాబట్టి బహుశా అందరూ కూడా అడుగుతూనే ఉండొచ్చు, బ్రదర్ ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి, మాకు సెక్యూరిటీ లేదు, మమ్మల్ని హింసిస్తున్నారు, అందరినీ చంపుతూ ఉన్నారు అని అడిగినప్పుడు బహుశా ఆయన ఇట్లాంటి సమాధానం చెప్పుకుంటాడు, బ్రదర్
మేము ప్రభు రాకడ కోసం ప్రభు రాకడ దగ్గరలో ఉన్నది, మనం ఓపికతో ఉన్నాము, ఈ సమస్యలన్నీ తుడిచివేయబడతాయని చెప్తూ ఉన్నాడు. Yeah, we know that we, brothers or sisters or leaders of the church, cannot solve all the problems with regard to a brother's life or sister's life. But what we can say, Lord will take away all your problems. At His coming, and His coming is sooner, and then all our problems will be vanished. We will be free from all problems, even from death. కాబట్టి మనకి మనకున్నటువంటి సమస్యలు మన తోటి సహోదరులే కానీ, సంఘ పెద్దలే కానీ, వీళ్ళందరూ కూడా మనకి సమస్యల్ని తీర్చలేరు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు రాబోతున్నాడు, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన వచ్చి మనకి సమస్యలన్నిటి నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. మన యొక్క మరణం నుంచి కూడా ఆయనే తప్పిస్తాడు, ఆయనే కాపాడుతాడు. మన ఓపికతో ఉండాలని చెప్తూ ఉన్నారు. Then in verse 8, James says that ye also be patient, establish your hearts, for the coming of the Lord is at hand. So this is the idea we would like to echo this evening time, that His coming is at hand. So establish our hearts in the faith of Christ. ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువు రాక సమీపించుతున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. కాబట్టి ఇదే మాటని మనం కూడా ప్రతిధ్వనించి మాట్లాడదాము. ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి మన హృదయాలని స్థిరపరచుకొని మనం నడుచుకుందాం. Okay, I would like to conclude this session with the word that this is Lord's coming is not a hypothetical topic. It has theological importance as well as practical importance. If He is coming, let Him come. What is my problem? That should not be our attitude. As He comes, that coming is having direct relationship to my practical life. I have to prepare myself. That is the way we are proclaiming that I am waiting for Him. Otherwise, if there is no practical preparation, and if we simply say that He is going to come, and there will not be our heart. కాబట్టి యేసు ప్రభు రెండో రాకడ గురించి అనేక విషయాలు మనం వింటూ ఉన్నాము. మనం వీటిని మనము గ్రహించాలి. దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది థియలాజికల్ గా కూడా. ఈ విషయాన్ని విన్నటువంటి మనము ఆయన రానివు అనేటువంటి విధంగా ఏదో నెగ్లెక్ట్ గా మనం సమాధానం చెప్పడం కాదు, కానీ ఒక బాధ్యతాయుక్తంగా మనల్ని మనం సిద్ధపరచుకొని ఒక నిరీక్షణతో ప్రతిస్పందించి మనం నడుచుకోవాలి. అదే ఒక క్రైస్తవుడి యొక్క స్పందన. Okay, in a meaningful way, let us cleanse ourselves and wait for His coming, and God may bless each one of us. And the balance of this class we will discuss, God willing, tomorrow evening. కాబట్టి మనం ఒక అర్థవంతంగా ఈ యొక్క ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాము. మన యొక్క హృదయాలని మనము ప్రభు సన్నిధిలో శుద్ధి చేసుకుందాము. ఇంకా అనేక సత్యాలను కూడా మనం నేర్చుకుందాము. దేవుని చిత్తమైతే మరలా రేపు సాయంత్రము ఇదే క్లాస్ లో ఇదే టైంకి మనం ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మిమ్మల్ని దీవించుగా. Okay, His name be glorified, and thank you for listening. Thank you. ఆయన నామం మహిమపరచబడును గాక. అందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్.